ఇజ్జత్ లేనోని ఎన్ని తిట్లు తిడితే ఏం లాభం, సిగ్గు లేనోని ఎన్ని చెప్పు దెబ్బలు కొడితే ఏం ఫాయిదా, ట్రంప్ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటే ఏ ఫలితం. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా దేశ అధ్యక్షుడైన నేను మంచి పనివంతులం, మా అంత పని కల్లోళ్ళు ఎవరు లేరు అన్నట్టు తన డప్పు తానే కొట్టుకున్నట్టు మాట్లాడిండట ట్రంప్ గాడు. ఆ ముచ్చటను మన దేశంలో ఉన్న యుఎస్ ఎంబాసీ వాళ్ళు ఎక్స్లో షేర్ చేసిండ్రట. ఇక చెప్పుర్రి, ట్రంప్ అనేటోనికి సిగ్గు శర ఉన్నదా ఇట్లా మాట్లాడటానికి? ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు. ఇరాన్ ఇజ్రాయిల్ నడుమ యుద్ధం జరిగేటట్టు చేసి మస్తు ఆగం చేస్తున్నాడు. కొన్ని దేశాలలో లాక్డౌన్ వచ్చినంత పని అవుతున్నది, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, ఆకలి సావులు ఆర్తనాదాలు అరోలచ్చనని ఏడుస్తున్నారు. అసొంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కంపుగాడు కాదా? అసొంటోడు మళ్ళీ మోడీ సార్తో పోల్చుకుంటా మేము మస్తు పనిమంతులు అన్నట్టు సుతపూస మాటలు మాట్లాడితే ఎట్లా? సిగ్గు లేదానే జీడి గింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టు సిగ్గు శరం ఇడిచేసి మాట్లాడుడేంది? ఆ నడుమ భారతదేశానికి తారీఫ్ రేట్లు పెంచి మన దేశాన్ని చెప్పినట్టు వినేటట్టు చేసుకొని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా చేసిండు. మళ్ళా తర్వాత 30 రోజులు కొనేదానికి పర్మిషన్ ఇచ్చిండు. దానికి వాడు మన దేశానికి ఏదో మస్తు మేలు చేసినట్టు భవిష్యత్తులో భారతదేశం అమెరికా దేశాల నడుమ దోస్తాను ఇట్లనే ఉంటుందని చెప్తున్నాడు. ప్రపంచ దేశాలను తన పాదాల కింద పెట్టుకోవాలని అనుకునే అమెరికాడు చేస్తున్న అరాచకం చూస్తలేవా? వాని ఉద్దారకం పనులు కళ్ళ ముందట కనిపిస్తలేవా? అసొంటోడు పనివంతుడు ఎందుకు అవుతాడు, రాక్షసుడు అవుతాడు కానీ అని దునియా దేశాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట.